ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు పథకంలో జీరో ఫెరో టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర లబ్ధిదారులకు డబ్బులు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలని సీఎం చెప్పారు. జీరో ఫేర్ టికెట్ ఇవ్వడం ద్వారా ఎంత లబ్ధి పొందుతారనే విషయం రాష్ట్రంలోని మహిళా ప్రయాణికులు అందరికీ సులభంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించి నిర్వహణ వ్యయం తగ్గించి సంస్థను లాభాల బాట పట్టించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. లాభార్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలని దానిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించాలని తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్ ని సొంతంగా ఉత్పత్తి చేసుకోగలుగుతామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు.